రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ బైఠాయించడం అయితే జరిగింది. అధ్యాపకుడు టీచర్ తను ఏదైతే పోలీసుల పట్ల భద్రత లేదు నాకు అని చెప్పి తను బైఠాయించడం అయితే జరిగింది. తన సమస్య ఏంటి, అసలు ఎందుకు బైఠాయించడం అవసరం ఏంటి, వీ వాంట్ జస్టిస్ అని చెప్పి బైఠాయించడం అయితే జరుగుతుంది. తను ఒక టీచరు, పోలీసుల నుంచి భద్రత లేదు, దౌర్జన్యాలు ఉన్నాయని చెప్పి తను మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, ఎందుకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాల్సి వచ్చింది? చాలాసార్లు నేను కంప్లైంట్ చేశానండి కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో. ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు. నేను ఎన్నాళ్ళ నుంచి 10-15 సార్లు కంప్లైంట్ చేశాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏంటి కథ ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నారు మేడం. అంటే ప్రధానంగా దేనికోసం కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? మీరు టీచర్ అని చెప్తున్నారు, ఏ స్కూల్కి టీచర్? అసలు ప్రాబ్లం ఏంటి, బైఠాయించాల్సిన అవసరం ఏంటి? మాది నెస్ట్ ద స్కూల్ అని మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉంది మేడం. నేను గత 10 years మాకు రిజిస్టర్డ్ లీజ్ డీడ్ ఉంది. దానికోసం అని చెప్పి 2020లో ఆ ఓనర్ మొత్తం పగలగొట్టేసి, తాళాలు పగలగొట్టి లోపల ట్రెస్పాస్ అయ్యి ఇంటీరియర్ని తీసాడు. లోపల ఫర్నిచర్ అంటే ఒక 1.5-2 crores వర్త్ ఫర్నిచర్ ఉంది మేడం. దానికి కూడా థెఫ్ట్ కేసు లాస్ట్ 2022 ఏప్రిల్లో కేసు పెట్టాను. ఫర్నిచర్ కూడా డిసపియర్డ్. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే 41A ఇచ్చాము, వాళ్ళు వస్తారు మాట్లాడతామని 1.5 year నుంచి చెప్తున్నారు. అంటే ఎందుకు, ఎప్పుడు లీజ్కి తీసుకున్నారు? ఓనర్ అంటే ఖాళీ చేయించాడా లేకపోతే ఏంటి ప్రధానంగా? ఖాళీ చేయించలే మేడం. మాకు 10 years రిజిస్టర్ లీజ్ డీడ్ ఉంది. 2016లో తీసుకున్నాం, 26 వరకు ఉంది. సో కరోనా అప్పుడు మేము స్కూల్స్ ఓపెన్ చేయలేదు కదా, తాళాలు పగలగొట్టి లోపల ఎంటర్ అయినా సరే సివిల్ ఇన్ నేచర్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేసేసారు. దాని తర్వాత సామాన్ మొత్తం ఫర్నిచర్, స్కూల్ అంటే ఒక బెంచ్ ఒక కుర్చీ ఉండదు కదా, మొత్తం ఫర్నిచర్ తీసేసారు. ప్రధానంగా ఇప్పుడు ఎవరికైనా లీజ్కి ఇచ్చినప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంటుంది లీజ్, అంటే వాళ్ళే నడిపించాల్సి వస్తుంది. అది మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం స్కూల్ పర్పస్ కోసం లీజ్ తీసుకున్నారా? ఒక ఫ్లోర్ అండి, ఒక ఫ్లోర్ మేము తీసుకున్నాం. దాంట్లో మొత్తం గవర్నమెంట్ NOCలు అన్నీ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ఫైర్. 5 lakhs పెట్టి నేను ఫైర్ కూడా పెట్టించాను. అదంతా ఏమి లేకుండా ఇంకా స్కూల్స్ క్లోజ్ చేసేస్తారు అని చెప్పి ఒక బ్యాడ్ ఇది పెట్టుకుని, ఈవెన్ నేను కరోనాలో గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మేడం, అంటే మీరు ఒక 50% కట్టుకోండి లేదంటే ఒక తర్వాత కట్టుకోండి, అయినా కూడా నాకు బర్త్డేని ఒక్కసారి కట్టడం కష్టం అవుద్దని మా పిల్లల దగ్గర మా హస్బెండ్ దగ్గర తీసుకుని కట్టాను. అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి మేడం, మొత్తం అన్నీ ఉన్నాయి, మీకు ఇస్తాను. అంటే దౌర్జన్యంగా అక్కడ నుంచి ఖాళీ చేయించారని అంటున్నారు. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో బైఠాయించాలంటే భద్రత కావాలి నాకు పిల్లలకి అని అంటున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటే పోలీసులకు ఎటువంటి సంబంధం? ఎస్ మేడం, నేను ఏంటంటే అది నడుస్తుంది సరే, మేము కూడా నమ్ముతాను న్యాయం జరుగుతుందనే నేను 3.5 years నుంచి ఫైట్ చేస్తున్నాను ఒంటరిగా, ఎవరు సపోర్ట్ లేరు. అయినా ఇప్పుడు ఏంటంటే లీజ్ డీడ్ క్యాన్సిల్ చేసుకోమని రకరకాల మనుషులతో ఫోన్లు చేయించడం, స్కూల్ దగ్గరికి వచ్చి బెదిరింపులకు గురవుతున్నాడు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే లేడీస్తో ఎలా మాట్లాడాలనే కామన్ సెన్స్ కూడా లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మీదికి రావడం. నేను రోజు 7:30కి రోజు మా ట్యూషన్స్ ఉంటాయి, అది క్లోజ్ చేసుకుని వెళ్తుంటే మా వారు లేనప్పుడంతా వచ్చి అక్కడంతా ఇద్దరు వస్తారండి ప్రతి అటాక్ చేయడానికి. నేను చాలాసార్లు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను. ఇక్కడ కుషాయిగూడ పోలీసులు బాధ్యత వహిస్తలేరా? అస్సలండి, అదే చెప్పేది నేను. ఏమంటున్నారు అంటే ఒక 100 సార్లు కాదు, కొన్ని 100 సార్లు వచ్చాను నేను. ఒక్కసారైనా కనీసం సైట్ విజిట్ చేయడం, ఏం జరిగింది అనేది లేదు. ఒక 5-6 CIలు మారారు, 5-6 SIలు మారారు. ఈవెన్ కమిషనరేట్లో కూడా నేను ఇచ్చానండి. అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమంటారు తెలుసా, మీరు కమిషనర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, ఎమ్మెల్యేల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, తిరిగి మా దగ్గరికే వస్తుంది, మేమే చేయాలి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు సమస్య తీర్చట్లేదు అనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా సమస్య తీర్చట్లేదు. అంటే ప్రొటెక్షన్ కానీ లేకపోతే సైట్ విజిటింగ్ కానీ, అంటే దీని వెనకాల ఎవరైనా హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? ఎస్ అండి, ఎస్. వాళ్ళు ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో అతను అమ్మేసాను అంటున్నాడు. ఇప్పుడు కొత్త ఓనర్ ఉన్నాడు, వాళ్ళు వేరే నంబర్ల నుంచి వాళ్ళు చేయకుండా వేరే నంబర్ల నుంచి ఫోన్ చేయించి నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నేను అది చేస్తాం ఇది చేస్తాం అంటూ చంపేస్తామని. ఆ పిల్లలు కూడా ఇప్పుడు నేనంటే ఓకే, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా భయపడిపోతున్నారండి. వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మొత్తం? అంటే ఇప్పుడు మార్చేసారా లేకపోతే అక్కడనే పెట్టారా? లేదు, అక్కడ లేదండి, వేరే దగ్గర తీసుకున్నాము. అక్కడ కూడా అంటే అన్ని ఫెసిలిటీస్ లేవు కదా, అంతకుముందు అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పెద్ద బిల్డింగ్. ఇప్పుడు ఏం ఫెసిలిటీస్ లేవు. కట్టగలిగే వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు, కట్టలేని వాళ్ళు ఇంకేంటంటే నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే నా దగ్గర ఉన్నారు ప్రస్తుతం. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు గతంలో, ఎంతమంది స్టాఫ్ అలా ఉన్నారు? ఏ క్లాసెస్ వరకు చెప్తారు మీరు? ప్రిన్సిపల్ కమ్ టీచరా?
ప్రిన్సిపల్ కమ్ టీచర్ అండి. ఒక 150 మెంబర్స్ ఉండేవారు అప్పుడు. ఇప్పుడంతా తగ్గిపోయారు మొత్తం అంతా. ఒక 10 మంది టీచర్స్లో చాలా ఒక మంచి రెప్యుటేషన్ వచ్చింది మేడం. ఆ బిల్డింగ్ కూడా అంతకుముందు 7 years ఖాళీగా ఉంది. నేను తీసుకుని దాన్ని మొత్తం డెవలప్ చేశాను. పెయింటింగ్స్ కానించి రూఫ్ అన్ని సీలింగ్స్ పెట్టించి ఇంటీరియర్ కూడా అంతా మొత్తం అంతా డ్యామేజ్డ్. లాట్స్ ఆఫ్ మనీ దాని మీద నేను స్పెండ్ చేశాను. అది పోయింది. నేనేంటంటే కోర్టుని పోలీసులు నమ్ముకుని ఊరికే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు ఒక రోజు కోర్టుకి రారు, స్టేషన్కి రారు. అది జరుగుతుంది. అంటే వీళ్ళెందుకు ఇప్పుడు మహిళగా బాధ్యత ఎందుకు వహించట్లేదు అంటారు? మీరేమవుతారు? మా బాబా అందులో చదువుకుంటున్నాడు మేడం. ఓకే, మీరు పేరెంట్స్ చాలా బాగా చెప్తుందనే నమ్మకంతో మేము మా పిల్లల్ని అక్కడ వేసాం కదా. వీళ్ళు ఇలా చేస్తుంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తను మా ఈమె మీద నమ్మకంతోనే కదా మేము స్కూల్ వేసినాము. తనని భయపెడుతుంటే మాకు కూడా భయం వేస్తుంది కదా, పిల్లల్ని పంపించాలంటే కూడా భయం అవుతుంది. మాకు కట్టంత సోమత లేకనే కదా ఆ మేడం దగ్గర వేసాము. మీరు మీరు చెప్పేది ఉంటే ఫస్టే చెప్పాలి, మేము ఇవ్వము ఇస్తామని చెప్పాలి. కోర్టులో కేసునా కూడా తనని బెదిరించడము కరెక్ట్ అంటారా? అంటే ఫీజు పరంగా ఫీజు తీసుకోకుండా చెప్తారు. ఇంతవరకు మేము మనీ కూడా ఒక 1 రూపీ కూడా ఇవ్వలేము మేడం మేము ఫీజు టీచర్కి. మీకు టీచర్ అంటే మీరు పిల్లలు చదువుతారు అక్కడ లేకపోతే? చదువుతారు మేడం అక్కడనే. మా 3 పిల్లలు అక్కడనే ఉన్నారు. 7 years అవుతుంది మా పాప అక్కడ, పెద్ద పాప అయ్యేబట్టి. మేడం మంచిగా చెప్తుందని నమ్మకంతో కదా మేడం అక్కడ వేసింది. మేము అంటే ఎందుకు ఇట్లా ఒక అధ్యాపకురాలని ఒక ఏదైతే టీచర్స్ని ఎందుకు ఇట్లా కూర్చోబెట్టడం, అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుంది పోలీస్ స్టేషన్? అదే చూడండి, నేను స్కూల్లో కూర్చుని 4 పిల్లలకి పాఠాలు చెప్పుకునేదాన్ని, రోడ్డు మీద కూర్చుని ఇలా చేయాల్సి వస్తుంది. నేనేం బిజినెస్ చేయట్లేదు కదా, మీరు విన్నారు కదా. 1 పైసా కట్టారేమో అడిగిన డబ్బులు వాళ్ళకు ఉన్నప్పుడు ఎంతో కంత కడతారు, అది కూడా ఎంతో కంతనే. ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు తెలియదు. 3.5 years నుంచి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా. అది పోను మళ్ళీ పేరెంట్స్ని ఎందుకండి ఇలా రోడ్ల మీద కూర్చునే అవసరం నాకేమీ లేదు. నాకు తిన్నంత ఉంది, నేను తిని పడుకోవచ్చు. నేనేదో సొసైటీకి హెల్ప్ చేద్దామని నేనేదో చేస్తుంటే ఇలా చేస్తున్నారు కదా. నేను నిజంగా అయితే అసలు చనిపోదాం అనుకున్నా, కానీ పిల్లలు ఎటు కాకుండా మధ్యలో అయిపోతారని చెప్పి ఇలా కూర్చోవాల్సి వచ్చిందండి. అంటే ఎంత దారుణమో చూడండి. ఒక అధ్యాపకురాలు, జనరల్లీ టీచర్స్ ఎవరు ఇట్లా బైఠాయించడానికి సాహసం చెయ్యరు. అంటే వాళ్ళు ఎప్పుడూ ఒక లా అండ్ ఆర్డర్ ప్రకారం రూల్స్ని ప్రొటెక్ట్ చేసే టీచర్స్, అట్లాంటి టీచర్స్ బయట కూర్చోవడం అనేది చాలా బాధాకరం విషయం అని చెప్పొచ్చు. ఒకసారి చేసే ప్రయత్నం కానీ లేకపోతే తనకి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయని పక్షాన పోలీసులు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పొచ్చు. ఒక అధ్యాపకురాలని అట్లా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఎటువంటి లీజ్కి తను తీసుకోవడం జరిగింది. వాళ్ళు భయప్రాంతులకు గురి చేసి తనని ఖాళీ చేయించారు, వేరే వాళ్ళకి లీజ్ రాసిచ్చారని తను చెప్తుంది. అది కోర్టు కేసు అయినప్పటికీ నేను అది న్యాయ పోరాటం నేను చేస్తాను, కానీ ఏదైతే స్కూల్ మరో దగ్గర నేను పెట్టుకున్నానో ఆ స్కూల్ దగ్గర దాడికి వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలని ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటి? పిల్లలకి ఏమైనా అటాక్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతారు, నా కుటుంబానికి నా స్టూడెంట్స్కి భద్రత లేదు, భద్రత కల్పించండి, అసభ్యంగా మాట్లాడుతున్నారు, రౌడీ షీటర్ లాగా దాడికి వస్తున్నారు నా మీద అని టీచర్ చెప్పడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఒక 6 సిఐలు మారారు సార్. అప్పటి నుంచి నా కేసు మొదలైన దగ్గర నుంచి 2020 నవంబర్లో అయిందండి. 6 సిఐలు మారారు, 6 ఎస్ఐలు మారారు, 3 సార్లు 4 కమిషనర్లు మారారు. మహేష్ భగవత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను, సుధీర్ బాబు గారికి చేశాను. ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు సార్. అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మీరు అవన్నీ చూడండి, దాని తర్వాతే నాకు న్యాయం చేయండి. అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా మేము చూసుకుంటాం, కోర్టు లేదు ఏమి లేదు, అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి సార్. వాళ్ళు మాట్లాడే మాటలు కోర్టు లేదు ఏం లేదు, మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు, అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట, దీన్ని హోల్డ్ చేస్తున్నారండి. అవన్నీ మీరు బయటికి తీయాలని నేను కోరుకుంటున్నా. నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి. స్కూల్ మీదకి రావడం, బెదిరించడం, పిల్లలు భయపడిపోతున్నారు. ఇప్పుడు నన్ను నమ్మి మాది నెస్ట్ స్కూల్ అండి, హౌసింగ్ బోర్డులో, మౌలారి హౌసింగ్ బోర్డులో ఉంది. నేను నవంబర్ 2020 నుంచి ఫైట్ చేస్తున్నా ఒంటరిగా. ఎవరైనా ఒక్క పబ్లిక్ ఫిగర్ కొంతమందిని ఏడిపిస్తారు, నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని, మీరు ఎంతమంది నన్ను ఏడిపిస్తున్నారో అవన్నీ మీకు పేర్లు ఇస్తా, వాళ్ళ నంబర్లు ఇస్తా, నాకు వచ్చిన ఫోన్ల నుంచి అవన్నీ ఇస్తానండి. మీకు థ్రెట్స్ అండి. అంటే లేడీస్కి వాళ్ళు ఎట్లా లేడీస్తో బిహేవ్ చేయాలో తెలియదు, ఎంత రూడ్గా చేస్తున్నారంటే అలా పిచ్చి పిచ్చి మాటలు. పిల్లలకి మేము మంచి మాటలు చెప్తా, వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు నేర్చుకోరా? స్కూల్కి వచ్చండి, అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా.
పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి? నేను ఇలాంటివన్నీ రోడ్ల వెంబడ తిరిగితే, పోలీస్ స్టేషన్లో, కోర్టులో వచ్చి తిరిగితే నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తానని? నేనేం బిజినెస్ చేయట్లేదు. మీరు అడగొచ్చు పేరెంట్స్ని, ఎవరు ఎంత కడుతున్నారు, ఫీజు కడుతున్నారా లేదా, 7 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు పిల్లలు నా దగ్గరికి, అడగొచ్చు. మీరు పేరెంట్ని అడగండి. 7 years నుంచి పంపిస్తున్నారు. ఇప్పుడు చూసే ఫస్ట్ సారి నాకు అంత నమ్మకం. నన్ను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నన్ను వదిలేస్తారు. నేనే పెడతా, నేనే తిడతా, నేనే కొడతా, నా పిల్లలు లెక్క చూసుకుంటున్నాను. అందుకే వాళ్ళు నమ్మి నన్ను అన్నాళ్ళ నుంచి పంపిస్తున్నారు. నేను న్యాయం చేద్దాం, పిల్లలకి ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దామని సొసైటీకి. నేనేదో బిజినెస్ చేయాలని కాదు. మీ ద్వారా అన్న నాకు న్యాయం జరిగితే చాలు. అవునండి. నేను ఇప్పుడు 6 June కూడా కంప్లీట్ చేశాను సార్. ఇక్కడ ఇచ్చాను రిపోర్ట్. ఎవరు సిఐ, ఎస్ఐ ఎవరు లేరు. ఒక రిసెప్షనిస్ట్కి ఇచ్చి వెళ్ళాను. ఎస్ఐ గారికి చెప్తానండి. మళ్ళీ 1 week బ్యాక్ నేను ఎస్ఐ గారికి చేశాను. అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి, మఫ్టీలో నేను పంపిస్తా అంటున్నాడండి. వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి? వాడు వచ్చి అన్నీ చేసి వెళ్ళినాక వీడు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది సార్? కనీసం 10 minutes. వాళ్ళు ఉంటారా అక్కడ? వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే మఫ్టీలో డిజిటల్ లీజ్ డీడ్ ఉంది సార్ నా దగ్గర. అది వాపస్ తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి. నేనేంటంటే సరే వాళ్ళు అలాగే చేస్తున్నారు, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఎందుకంటే ఏం చేస్తారు? ఎందుకంటే నన్నేమి ఇచ్చేసేదే లేదు కదా. చాలా జరగాల్సిన అన్యాయం బాగా జరిగిపోయిందండి. ఎందుకంటే నన్ను ఏం చేస్తారు? బెదిరిస్తడం, చంపేస్తానంటాం, మీదికి రావడం ఏంటి? నేను ఇట్లా బెదిరిస్తుంటే పక్కన జరిగినవి వెళ్ళిపోతుంటే కూడా అడ్డం వచ్చేసి మీద పడిపోతే ఎలాగండి? లేడీస్ని అలాగేనా బిహేవ్ చేసేది? ఒక టీచర్ని, నేనేమన్నా బిజినెస్ చేయట్లేదు కదా. నాకు వచ్చిన చదువుని నేనేదో సొసైటీకి నలుగురు పిల్లల్ని ఇది చేద్దామని నేను చూస్తున్నా. నన్ను ఇలా ఇబ్బంది పెడతారా? వాడి సొమ్ము నేనేం తినట్లేదు కదా. నాకు వచ్చింది నేను చేస్తున్నా. నేను అడిగేది న్యాయం అదండి. నాకు నా పిల్లలకి భద్రత కావాలి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో పటిష రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.